నమస్తే. మధ్యప్రదేశ్‌లో ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పనంటే స్టేట్‌లో నేను అంతకుముందు 4 రోజుల క్రితం ఇచ్చిన దాంట్లో లాస్ట్ టైమ్‌దే రిపీట్ అవుతుందని చెప్పాను. అంటే 29 సీట్స్ ఉంటే బీజేపీకి 28 వచ్చినాయి. ఒక్క సీట్ కాంగ్రెస్‌కి వచ్చింది. కానీ నేను ఇంత కన్జర్వేటివ్‌గా ఇస్తే ఇప్పుడు ఈ ఇండియా టుడే వీళ్ళందరూ ప్రొజెక్షన్స్‌లో ఇవన్నీ ఎప్పుడు బిఫోర్ రామ్ మందిర్ ప్రొజెక్షన్స్ ఇస్తున్నారు. దాని ప్రకారం 29కి 28 బీజేపీకి వస్తుంది. అంటే ఇంకా ఎఫెక్ట్ ఇంకా పాజిటివ్‌గానే ఉంటుంది కనుక సో అక్కడ ఒక సీట్ మనం అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. సో కరెంట్ ప్రొజెక్షన్ బీజేపీకి 358. ఈరోజు నేను ఇచ్చేది బీజేపీకి 358, ఎన్డీఏకి 403 వస్తూ ఉంది ప్రొజెక్షను. సో బేసికల్గా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అంట మధ్యప్రదేశ్లో న్యాయయాత్ర తిరుగుతూ ఉజ్జయిన్లో మహాకాళేశ్వర్ టెంపుల్ ఉంది. అక్కడ కూడా మహాకాళేశ్వర్ టెంపుల్ కూడా రెనోవేట్ చేసినట్టున్నారు మోడీ గారు. ఈ మధ్య కారిడార్ ఓపెన్ చేసి బాగా నీట్గా చేసినట్టున్నారు. అందరూ విజిట్ చేయాలి. అయితే అక్కడ విజిట్ చేయడానికి నేను వెళ్ళి దర్శనం చేసుకుంటే జనాలందరూ బయట నుంచి అరుస్తున్నారట. ఏమని అరుస్తున్నారో విందాం. वहीं दूसरी ओर जब राहुल गांधी मंदिर में दर्शन कर रहे थे तो इसी दौरान मीठी मीठी किनारे भी गूंजते सुनाई दिए। जो एक और राहुल गांधी दरबार के अंदर पूजा कर रहे थे। చైతన్యమే అలా వచ్చింది అని ఇప్పుడు మనం అసైట్ చేస్తే యునైట్ ఫోర్సెస్ చేస్తుంటే ఈ పార్టీలందరికీ ఇప్పుడు దాకా హిందువుల్ని బ్యాడ్గా మాట్లాడుతూ బ్యాడ్ మౌత్ చేస్తూ వీళ్ళందరూ కూడా ఇప్పుడు టెంపుల్ చుట్టూ తిరుగుతున్నారు. ఏదో ఒక రోజు స్టాలిన్ గారు ఉదయనిధి స్టాలిన్ గారు కూడా వీళ్ళు కూడా తిరుగుతారు. వాళ్ళ అమ్మ తిరుగుతుంది ఇప్పటికీ కూడా. ఓకే, సో ఇప్పుడు మనం యునైట్ అవటం ఆలస్యం, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో, ఈస్టర్న్ బెంగాల్లో ఇట్లా. అయితే ఈ మనం ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ టెంపుల్ మన ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ టెంపుల్ గురించి కొంచెం కొన్ని విషయాలు చెప్తాను. ఆ టెంపుల్లో బేసికల్గా అది 0 మెరిడియన్లో వర్టికల్గా మనకి లాంగిట్యూడ్స్ ఉంటాయి కదా, అది 0 మెరిడియన్ మన మహాకాళేశ్వర్ నుంచి టెంపుల్ నుంచి పోయేది. అప్పుడు సుమారుగా బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత మార్చాం. అంటే ప్రపంచం అంతా మన దేశంలో ఎప్పుడు డేట్ చేంజ్ అవుతుందో ఆ సమయంలో వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేట్ ఎప్పుడు చేంజ్ అవుతుంది, పొద్దున్నే సూర్యోదయంలో చేంజ్ అవుతుంది మనకి పంచాంగం ప్రకారం. మిడ్నైట్లో చేంజ్ చేయము. దాని మార్కరు సన్ రైజ్ అప్పుడే డేట్ చేంజ్ చేస్తాం. అయితే మన భారతదేశానికి మళ్ళీ సూర్యోదయం ఎన్ని గంటల తర్వాత అయ్యేది? బ్రిటన్లో 5:30 గంటల తర్వాత అయ్యేది. అంటే మన దగ్గర సూర్యోదయం అయినప్పుడు వాళ్ళు 12 గంటలు ఉంది, మన దగ్గర 5:30కి అవుతుంది సుమారు, అప్రాక్సిమేట్ అంటే యావరేజ్లో. సో వాళ్ళకప్పుడు 12 మిడ్ నైట్, మన దగ్గర 5:30. సో ఈ బ్రిటన్కి మనకి 5:30 గంటలు డిఫరెన్స్ అనమాట, టైం డిఫరెన్స్. ఇప్పుడు కూడా టైం అంటాం కదా. అయితే బ్రిటిష్ వాళ్ళు మేము మిడ్ నైట్ చేసుకుంటాం కాబట్టి డేట్ చేంజ్, మీరు కూడా మిడ్ నైటే చేసుకోవాలని చెప్పని వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ సిస్టమ్ మన మీద పెట్టి మనం కూడా డేటు, అంటే మనం సంఘం ప్రకారం అయితే పొద్దునే అవుతుంది అనుకోండి, బట్ అఫీషియల్గా మిడ్ నైటే డేట్ చేంజ్ చేస్తున్నాం కదా. ఓకే, సో మహాకాళేశ్వర్ అంటే ప్రపంచం అంతా మనం ఒకప్పుడు విశ్వగురువుగా ఉన్నాము అని అంటే ఇదొక నిదర్శనం అనమాట. సో మనం మళ్ళీ ఆ పొజిషన్ తెచ్చుకోవాలని అంటే ఈసారి అబ్కి బార్ 400 పార్ అనే నినాదం పెట్టాడు. 370 పార్ బీజేపీకి. సో ఇంకా మనం కసరత్తు చేయాల్సింది అంటే ఇప్పుడు మనం 358 ఇస్తున్నా బీజేపీకి, ఇంకా 12 370 కనుక బీజేపీకి వస్తే ఏమవుతుందంటే 362 2/3 మెజార్టీ లోక్సభలో. మనకి ఎన్డీఏ ఇంకా ఎడిషనల్గా వచ్చిన సీట్లు అన్నీ కూడా రాజ్యసభలో తగ్గిన సీట్లకి కాంపన్సేషన్గా పడుతుంది. సో జాయింట్ సెషన్లో రెండు కలిపి జాయిన్ చేసి కలిపి 2/3 కలిపిన సెషన్లో 2/3 మెజార్టీ వచ్చినా కూడా మన కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయొచ్చు. అందుకనే అంత మ్యాసివ్ టార్గెట్ పెట్టారు బీజేపీ మోడీ గారు. ఓకే, సో ఇవాళ మీరు రాహుల్ గాంధీ వల్ల మహాకాళేశ్వర్ టెంపుల్ విజిట్ చేయడం వల్ల ఆ మహాకాళేశ్వర్ యొక్క టెంపుల్ యొక్క విశిష్టతను తెలుసుకున్నారు. ఓకే, సో కేప్ ఆఫ్ క్యాన్సర్ 0 మెరిడియన్ పురాతన కాలంలో ఆ టెంపుల్ మధ్యలోంచి పోయి శివలింగం ప్రతిష్టాపన చేసిందే
దానికోసం అనమాట. అంటే మన పూర్వీకులు వాళ్ళకి దే నో ఈ ఖండరేఖల గురించి, ఈక్వేటర్ తర్వాత ఈ ఖండరేఖలు వీటి గురించి ఎంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది అనేది మన పూర్వీకుల ఋషుల్ని మనం ఏనాడు కూడా గౌరవించాల. మన టెక్స్ట్ బుక్స్లో ఎక్కడా కూడా, ఏది స్కూల్ టెక్స్ట్ బుక్స్ మన ఋషుల గురించి మనం తెలుసుకుంటే మన దేశం సైంటిఫిక్ హ్యూమన్ పెరగాలనంటే మన గురుకులాలు పెట్టి మన ఋషుల గురించి తెలుసుకుంటే అసలు మనవాళ్ళు కనిపెట్టిన ఈ రసాయన శాస్త్రం కానీ, ఈ మెడికల్ సైన్సెస్లో కానీ, లేకపోతే మెటలర్జీలో కానీ వాళ్ళు కనిపెట్టిన మెథడ్స్ అసలు అమోఘం. ఇప్పుడు కూడా మన వాళ్ళు ఆ స్టీల్ ఢిల్లీలో ఒకటి ఉంటుంది కదా స్తంభం, ఆ స్తంభం ఇప్పుడు 1000 సంవత్సరాలు అట్లాంటి మెటీరియల్ మన దేశంలో తయారు చేశారు. ఇప్పుడు వరకు కూడా అట్లాంటి మెటీరియల్ మళ్ళీ ఇప్పుడు ఏ ప్రపంచంలో ఎవరూ తయారు చేయలేని పరిస్థితి. సో మన గ్రంథాల్లో మన ఇతిహాసంలో చాలా నాలెడ్జ్ ఉంటుంది. మన ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాల్లో దానికి ఒక జియోగ్రఫికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంటుంది. హిస్టారికల్ సిగ్నిఫికెన్స్, జియోగ్రఫికల్ సిగ్నిఫికెన్స్. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లాంటివి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. వెళ్ళే ముందే కొంచెం తెలుసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం డిస్కస్ చేసి వీళ్ళని ఇదేంటి అదేంటి అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఈ హిందూ చైతన్యం వర్ధిల్లి మన ప్రధానమంత్రి పెట్టిన 370 టార్గెట్ ప్లస్ 400+ టార్గెట్ దాటాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని ప్లీజ్. మీరు చేయాల్సిన ఈ చిన్న ఉడత సహాయం ఎంతో మందికి వెలుగుని ఇస్తుంది. మన పురాతన గ్రంథాల మీద కానీ, మన పూర్వీకుల మీద కానీ గర్వంగా చెప్పుకునే రోజు మళ్ళీ రావాలని కోరుకుంటూ జై హింద్.